తెలుగు భాషామ తల్లి సేవలో తరిస్తున్న పండితులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈరోజు దాశరథి రచించిన రుద్రవీణ కావ్యం నుంచి తీసుకోబడ్డ వీర తెలంగాణ పాఠంలోని పద్యాలను గురించి చర్చించుకుందాం. దాశరథి గుర్తుకు రాగానే ఓ నిజాము పిశాచమా కానరాడు నిన్ను బోలిన రేడు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రత్నాల వీణ నా తెలంగాణ కోటి రత్నాల వీణ తీగలను తెంపి అగ్నిలో దింపినావు ఓ నిజాము పిశాచమా ప్రాణములొడ్డి ఘోర గహనాటవులన్ పడగొట్టి మంచి మాగాణములను సృజించి ఎముకలను సిజేసి పొలాలు దున్ని భోషాణములన్నవాగునకు స్వర్ణము నింపిన రైతుదే తెలంగాణము రైతుదే ముసలి నొక్కకు రాచరికము దక్కునే అంటూ నిజాం పాలనలో ఉంటూ నిజాం జైల్లో ఉంటూ నిజాంకు వ్యతిరేకంగా జైలు గోడల మీద పద్యాలు రాసిన మహాయోధ కవి దాశరథి. నా గీతావళి ఎంత దూరము ప్రయాణంబోను అందాక ఈ భూగోళంబున కగ్గిపెట్టదాని అగ్నిధారలు కురిపించినటువంటి ఆ దాశరథి రచనను మనం ఈరోజు మననం చేసుకోవడం మనకు మహాదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇది నిజాం పరిపాలన అంతమైపోయిన తర్వాత తెలంగాణ ఏర్పడ్డ శుభ సందర్భంలో ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ రచించినటువంటి ఖండకావ్యం ఇది. తల్లిని ప్రతిభా విశేషములు తల్లిని ప్రతిభా విశేషములు భూత ప్రేత హస్తములందులెన్ కొన్ని తరాల దాకా ఇప్పుడడ్డుల్వోయే సౌదామణి వల్లి ఫుల్ల విభావళుల్ బ్రతుకు త్రోవల్యూపు కాలమ్ములున్ మళ్ళెన్ స్వచ్ఛతరోజ్వల ప్రథమ సంధ్యాభానువేతించెడిన్. ఇందులో 4వ పాదంలో మాకు సంధ్యాలో ఉన్నటువంటి ధ్యాకు ఎట్లా ఏర్పడుతుందని చాలామంది అడుగుతున్నారు. అక్కడ కాలమ్ములున్లో ఉన్నటువంటి నకారము కిందికి వస్తే నాకు మావొత్తు అవుతుంది. అందులో ఉన్నటువంటి నా సంధ్యాలో ఉన్నటువంటి నకారం సంధ్య అన్నప్పుడు నాకు ధావత్తు యావత్తు ఏర్పడుతుంది. అట్లా తర్వాత పద్యంలోకి వెళ్దాం. నీ ఒడిలోన పెంచితివి నిండుగా కోటి తెలుగు కుర్రలన్ ప్రాయము వచ్చినంతనే కృపాణములిచ్చితి యుద్ధమాడి వాజ్రేయ భుజాబలము దరిశింపజగమ్ము నవాబుతో సవాల్ చేయుమటంటివి ఈ తెలుగు రేగడిలో జిగిమెండు మాతరో తెలంగాణమున గడ్డిపోచయును సంధించన్ కృపాణము రాజలలాముండను వాని పీచమడచన్ సాగించే యుద్ధము ఏమి యగునో తెలియంగరాకన్ దిశాంచలముల్ సాగించే యుద్ధము భీతిలిపోయన్ జగమంత ఏమి యగునో తెలియంగరాకన్ దిశాంచలముల్ శక్రధను పరంపరలతో సయాటలాడెన్ దివిన్. తెలంగాణ భవదీయ పుత్రకులలో తిండ్రించు వైప్లవ్య సంచలనం రకపోవలేదు వసుధా చక్రము సారించి ఉజ్వల వైభాతిక భానునిన్ పిలిచి దేశం వంతటన్ కాంతి వార్ధులు నిండించిరి వీరు వీరులు పరార్థుల్ తెలుగు జోదుల్ భళా వీరు వీరులు అనడంలో ఛకాను ప్రాసం ఉంది. ఇక చివరి పద్యం ఉంది
అది చక్కగా పాటలాగా పాడుకోవచ్చండి. ఈ కంఠస్థ పద్యాలు లేకున్నప్పటికీ కూడా చక్కగా పాటలా ఆలపించేటటువంటి అలవాటు చేసుకోండి, చాలా బాగుంటుంది. కాకతీయుల కంచు గంట మోగిన నాడు, కాకతీయుల కంచు గంట మోగిన నాడు, కరకు రాజులకు తత్తరలు పుట్టే, వీర రుద్రమదేవి విక్రమించిన నాడు, తెలుగు జెండాలు నర్తించెమింట, కాపయ్య నాయకుండేపు చూపిన నాడు, కాపయ్య నాయకుండేపు చూపిన నాడు, పరరాజులకు గుండె పట్టుకొనియే, చాళుక్య పశ్చిమాశా పాలనమునందు కళ్యాణ గంటలు గణగణమనే, నాడు నేడును తెలంగాణ మోడలేదు, శత్రువుల దొంగ దాడికి శ్రావణాభ్రమటుల గంభీర గర్జాట్టహాసమలరా, నా తెలంగాణ సాగుచున్నది పథాన, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్నాడు ఆ దాశరథి. నా తెలంగాణ ముగ్ధ సౌందర్య వీణ అంటున్నాడు ఈ అభినవ దాశరథి. నాకు అభినవ దాశరథి బిరుదురించి గౌరవించిన తెలుగు సాహిత్య కళాపీఠం వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, పాఠ్యపుస్తక రచనలో నన్ను భాగస్వామిని చేసి అందులో మీకు వి చెన్నయ్య జగద్గిరి నగర్ స్కూలు పేరుంటుంది, ఎస్సీఈఆర్టీ వారికి, అట్లాగే ఈ కార్యశాలల్లో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్తే.